హలో డిజైనర్స్, మనం ఏంటంటే గ్రేడియంట్ ఎలా యాడ్ చేయాలో నేర్చుకున్నాము. తర్వాత గ్రేడియంట్ షేప్ కి కాకుండా గ్రేడియంట్ టెక్స్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే గ్రేడియంట్ లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఏంటో ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం. మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఒకసారి ఫ్రేమ్ ఎవ్రీ టైం మనం డెస్క్టాప్ ఫ్రేమ్ ఎందుకు తీసుకుంటున్నామంటే వెబ్సైట్ యొక్క ల్యాండింగ్ పేజ్ డిజైన్ చేసినప్పుడు డెస్క్టాప్ ఫ్రేమ్ లోనే చేస్తాం కాబట్టి అందుకోసమే డైరెక్ట్ దీంట్లోనే ప్రాక్టీస్ చేస్తున్నాము. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో డైరెక్ట్ గా మళ్ళీ ఒకసారి రెక్టాంగులర్ టూల్ తీసుకుని దీంట్లో మనం ఎగ్జాక్ట్లీ గ్రేడియంట్ లో ఉన్న ఆప్షన్స్ ఏందో ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫిల్ కలర్ గ్రేడియంట్ లో మనకు లీనియర్ గ్రేడియంట్ అనేది ఉంటుంది, తర్వాత రేడియల్ ఉంటుంది, యాంగులర్ ఉంటుంది, డైమండ్ ఉంటుంది. ఈ మూడింటిని మనం ఒకసారి డ్రా చేసి చూసుకున్నట్టయితే దాంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ షేడ్స్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ వన్ ఇస్ లీనియర్. ఇప్పుడు లీనియర్ అబ్జర్వ్ చేసినట్టయితే ఒక్కసారి కలర్ చూసుకుందాం. ఒకసారి ఇలా అంటే రెండు కలర్స్ అన్నమాట. లీనియర్ లో మనం టూ కలర్స్ ని ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. డన్. తర్వాత దీని పక్కనే మనం ఏం చేద్దామంటే ఇదే షేప్ ని డూప్లికేట్ చేసుకుని ఒక్కసారి షిఫ్ట్ పట్టుకుని డ్రాగ్ చేసుకుందాము. దీంట్లో లీనియర్ కాకుండా మనము రేడియల్ తీసుకుందాం. రేడియల్ ఈస్ నథింగ్ బట్ మనకు తీసుకునేటటువంటి షేడ్ లో రెండు షేడ్లలో ఒక షేడ్ ని టార్గెట్ చేసుకుని లైట్ ఎంబోజింగ్ ఎఫెక్ట్ అనేది మనకు వస్తుంది. ఇలా సింగిల్ సైడ్ నుంచి మీరు ఇండివిజువల్ గా కలర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు అర్థమవుతుంది చూడండి. ఇలా బ్లూ కలర్ షేడ్ ఇలా అన్నమాట. ఇది మనకు రేడియల్ గ్రేడియంట్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి, టూ కలర్స్ నిలబెట్టేసుకొని కొంచెం స్కేల్ తీసుకొని కొంచెం చిన్నగా చేద్దాం. నెక్స్ట్ డూప్లికేట్ ఇలా. ఓకే, సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని దీంట్లో మనము రైట్ సైడ్ లో రేడియల్ కాకుండా ఇంకొక ఆప్షన్ ఉంది, యాంగులర్. ఓకేనా, యాంగులర్. సో ఇది ఇలా ఇండివిజువల్ గా సపరేట్ గా ఒక లైన్ బేస్ చేసుకొని మనము క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇలా రొటేట్ కూడా చేసుకోవచ్చు మనం. అంటే మీరు సిచ్యువేషన్ బట్టి ఇగో ఇలా సిచ్యువేషన్ బట్టి మీరు గ్రేడియంట్ వాడినప్పుడు గ్రేడియంట్ లో యాంగులర్ వాడదామా, లేదంటే రేడియల్ వాడదామా, లీనియర్ వాడదామా, లేదంటే డైమండ్ వాడదామా అనేది డిసైడ్ చేయాల్సింది ఎవరు, మీరు. బట్ బేసిక్ అయితే మనము డిజైనింగ్ ప్రాసెస్ లో లీనియర్ ని ఎక్కువ శాతం వాడుతుంటాం. ఈ పాయింట్ మాత్రం కంపల్సరీ మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇంకో ఆప్షన్ ఉంది కదా మనకు, డైమండ్. కంట్రోల్ డిఫర్ డూప్లికేట్. ఓకే, సో దీంట్లో ఇది కూడా చెక్ చేసేద్దాం, అయిపోతుంది. ఇంకా డైమండ్ ఇలా దీంట్లో ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ మాక్సిమం అయితే ఇది మనకు యూజ్ అవ్వదు. బట్ మనం ఎక్కువ శాతం రెగ్యులర్ గా వాడే ఏంటంటే గ్రేడియంట్ లోపల ఏం వాడతామమ్మా, లీనియర్ గ్రేడియంట్ ని ఎక్కువ శాతం యూజ్ చేస్తుంటాం మనం. లేట్ చేయకుండా ఈ ఒకసారి ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు ఈజీగా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఫర్ ద మోర్ అప్డేట్స్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.